23వ అధ్యాయము, లోకాసు వార్త 23వ అధ్యాయము 50వ వచనం చదువుదాం. లోకాసు వార్త. అరిమతయ్యను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడినయుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండిన వాడు. అతడు పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహము తనకెమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెన్నడును ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చును. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు చాలాసార్లు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చాలా అద్భుతాలు, ఆశ్చర్యకరాలు చేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటన చేస్తుండేవాడు. చాలామంది ఆయన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు. చాలామంది ఆయన ద్వారా లబ్ధి పొందిన వారు ఉన్నారు. లబ్ధి పొందడం అంటే వారికి కావాల్సినటువంటి ఫిజికల్ నీడ్స్ తీర్చుకున్నారు. వారికి కావాల్సినటువంటి ఆ రోగాల నుంచి వారు శుద్ధులయ్యారు. చాలామంది ఆయన ఎలా వాడుకున్నారంటే, మనం అంటాం కదా, యూజ్ అండ్ త్రో. హలోలి మన వాళ్ళు ఒక సామెత చెప్తుంటారు. ఏంటది? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. చాలామంది వ్యక్తుల్ని, చాలామంది మనుషుల్ని ఎలా వాడుకుంటారంటే, అవసరం ఉంటే చాలా టాక్టిక్గా మన దగ్గరికి వస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత ఎలా ఉంటారంటే, నువ్వెవడో మాకు తెలీదు అన్నట్టు ఉంటారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఆశ్చర్యకారాలు చేస్తున్నప్పుడు చాలామంది స్వస్థపరచబడ్డారు. చాలామంది ఆయన ద్వారా లబ్ధి పొందారు. అనేక మంది ఆయన ఎందుకు వెంబడించేవారని మనం వాక్యంలో చూస్తే, యోహాను సువార్తలో యోహాను భక్తుడు రాస్తాడు. ఆయన చెప్పినాడన్నమాట, మీరు నన్ను వెంబడించేది నిత్య జీవం కొరకు కాదు, నిత్యాహారం కొరకు కాదు, కానీ రొట్టెలు తినడం కొరకే మీరు నన్ను వెంబడిస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆయన బోధ చేయడమే కాదు, ఆయనతో ఉన్న వారి యొక్క బాగుక్షేమాలు ఆయన పట్టించుకునేవాడు. ఆయన బోధ చేయడమే కాదు, ఆయనతో ఉన్న వారికి యోగక్షేమాలు పట్టించుకున్నాడు. గుడ్ లీడర్కు ఉండే క్వాలిటీ ఏంటంటే, వాడు అభివృద్ధి చెందిపోవడం కాదు, వారితో ఉన్న వారందరూ కూడా డెవలప్ అవ్వాలని చూస్తాడు. అది ఒక గుడ్ లీడర్షిప్ క్వాలిటీ అన్నమాట. ఆ క్వాలిటీ ఎవడు కలిగి ఉంటాడంటే, పెట్టే మనస్సు కలిగి ఉన్నవాడు. యేసుక్రీస్తు వరకు మనస్సు ఏంటంటే, ఆయన ఎవరు ఆయనతో ఉన్న వారి యోగక్షేమాలన్నీ కూడా ఆయన చూసుకునేవాడు. అందుకే ఆయనతో పాటు ఎవరైనా వస్తున్నప్పుడు శిష్యులు మౌనంగా ఉండేవారు. కానీ ఇదిగో ఈ రోజుకి ఈ జనులు 3 దినాల నుంచి నా దగ్గర ఉంటున్నారు, వారు మూర్ఛలు పడిపోతారేమో, వారి కొరకు ఏదైనా భోజన పదార్థములు తీసుకుని రండి అని అంటే, అక్కడ ఉన్నటువంటి శిష్యులు అంటారు, ఇంతమందికి భోజన పదార్థాలు కావాలంటే ఇంచుమించు ఇందులో చాలా డబ్బులు మనకి కావాలన్నప్పుడు ఆయన ఏం చేసేవాడంటే, 2 రొట్టెలు చిన్న చేపలు తీసుకొని ఏం చేసేవాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆహారాన్ని పంచిపెట్టేవాడు. సో ఈ యొక్క మిరాకిల్స్ అన్నీ కూడా చూసిన వారికి ఒక హోప్ ఉండేది. అదేంటంటే, మనందరికి కూడా తెలుసు, ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తే ఏమొస్తుంది, ఒక బిర్యానీ ఖచ్చితంగా ఇస్తారు, ఒక డ్రింక్ బాటిల్ ఖచ్చితంగా ఇస్తారని హోప్ ఉండి ఏం చేస్తారు, చాలామంది ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తారు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళే బ్యాచ్ అంతా కూడా మనం చూస్తే ఆ పార్టీలోనే కనపడతారు, ఈ పార్టీలో కనపడతారు. ఏ పార్టీలు చూసినా ముందు వాళ్ళే ఉంటారు. అలాగే యేసుక్రీస్తు యొక్క బోధలు వినడానికి చాలామంది ఎందుకు వచ్చేవారంటే, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన ఆశ్చర్యకారాలు చేస్తాడు. ఇదిగో ఆయన 2 రొట్టెలు 5,000 మందికి సరిపెట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడని ఆయన వాడుకునేవారు. సో ఆయన అందరి హృదయాలు ఎరిగిన వాడైనప్పుడు కూడా ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, నీకు ఒక వ్యక్తి కొరకు తెలిస్తే ఆ వ్యక్తిని మరలా నీ దగ్గర రానికుండా నువ్వు జాగ్రత్త పడతావు. ఒకటి నీకు అన్యాయం చేశాడంటే, అన్యాయం చేస్తాడని నీకు తెలిసిందంటే, నీకు చాటుని తెలిసిన నువ్వేం చేస్తావంటే, అన్యాయం వాడు ఇటువంటి వాడని తెలిసి నేను ఏం చేస్తామంటే వాడికి చాలా దూరంగా ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఎటువంటి ఆటంకములు లేకుండా ప్రతి వారిని కూడా తనతో పాటు రానిచ్చేవాడు. అది ఆయనలో ఉన్న ప్రధానమైన క్యారెక్టర్ అనమాట. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, నీ కృపాతిశయములు నిత్యం అనే పాట ఎక్కువగా నేను ఎందుకు ఇష్టపడుతుంటానంటే,
ఆ కృప అంటే అదే. హేతువు లేకుండా నిన్ను నన్ను ప్రేమించడం. ఎందుకంటే నీ స్థితి అంటే ఆయనకు తెలుసు, నా స్థితి అంటే ఆయనకు తెలుసు. అన్నీ తెలిసి ఇష్టపడడం కాదు, ఏమీ తెలియకుండా ఇష్టపడడం ఒక గొప్ప లక్షణం. యేసుక్రీస్తు అటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్నారు. అందుకే ఆయన జీవించిన సంవత్సరాలన్నీ కూడా చాలామంది ఆయన వాడుకున్నారు, చాలామంది ఆయన యూజ్ చేసుకున్నారు, చాలామంది ఆయన ద్వారా స్వస్థతలు పొందారు, చాలామంది ఆయన ద్వారా అద్భుతాలు పొందారు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకున్నారు. కానీ ఆయన చనిపోయేటప్పుడు మాత్రం సింగిల్గా మిగిలిపోయాడు. ఆయన చనిపోయేటప్పుడు చాలా సింగిల్గా మిగిలిపోయాడు. సౌజన్య సాక్ష్యం చెప్తే ఇందాక అంది, కొంతమంది పైకి కనబడే రీతిగా చేస్తారు, కొంతమంది కనపడకుండా దేవుని కార్యాలు చేస్తాడని చెప్పేసి ఒక మాట గుర్తు చేసింది. చాలాసార్లు మనం దేన్ని చూస్తామంటే దేవుని యొక్క పరిచర్యలో కానీ మన విషయంలో కానీ ఎవరైతే ఎక్కువగా కనబడతారో వాళ్ళని చూడడానికి మనం ఇష్టపడుతుంటాం. కానీ గాడ్ యొక్క లక్షణం ఏంటంటే ఎవరు పైకి కనబడకుండా చేస్తూ ఉంటారో వారిని కూడా దేవుడు ఎప్పుడు ఏం చేస్తుంటాడంటే దృష్టించి అందరి ఎదుట కూడా గణపరచడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు. చాలామంది ఎందుకు పని చేయడానికి ఇష్టపడుతుంటారంటే, కొంతమంది ఎక్కడ చేయడానికి ఇష్టపడుతుంటారంటే అందరి సముఖంలో అందరికీ కనబడేలాగా పని చేయడానికి ఇష్టపడతారు. ఒక నలుగురు చూడలేదంటే వాళ్ళు పని చేయలేరు. ఒక నలుగురు చూడాలి, లేదంటే వాళ్ళని ఒక నలుగురు పొగడాలి. నువ్వు కాబట్టి చేసావు, నువ్వే చేయగలవు అంటేనే కొంతమంది చేస్తారు, లేదంటే ఆ పని వారు చేయరు. చాలాసార్లు మనసు లేని వారు ఇటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. మనసు లేని వారు ఎవరిని చూస్తారంటే ఎవరైతే ఎక్కువగా మనుషులకు కనబడతారో వాళ్ళని మనుషులు చూడడానికి ఇష్టపడుతుంటారు. కానీ యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే ఎవరైతే మనుషులకు కనబడకుండా చేస్తారో వారిని ఇంకా ఆయన దృష్టిస్తాడు. వాక్యంలో మీరు పరిశీలన చేయగలిగినట్లయితే అగ్ని ప్రవక్త అని ఏలియా గురించి అంటారు. ఏలియా కాలంలో మనం చూస్తే ఏలియాకి అందరూ కూడా భయపడేవారు. ఏలియాని చూసి అందరూ కూడా అనేవారు, ఎవరితో పెట్టుకున్నా కానీ అతనితో పెట్టుకోకుండా అనేవారు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేస్తే అగ్ని వచ్చి ఆకాశం నుండి దిగి వచ్చి అగ్ని కాల్ చేస్తుంది కాబట్టి ఏలియాతో పెట్టుకోకుండా అనేవారు. అటువంటి భయంకరమైన ప్రవక్త, దేవుని సముఖంలో రోషం కలిగిన వాడు. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేది, అగ్ని రథాలు దిగి వచ్చాయి. అంత ప్రార్థనాపరుడు అనమాట. ఒకనొక సమయంలో ఆయన దేవుని యొక్క సన్నిధానంలో రోషం కలిగి ఆ రాజుకు ఒక మాట చెప్పినప్పుడు, ఇదిగో ఈ దేశం మీద 3.5 సంవత్సరాలు దేవుడు వర్షాన్ని మూయబోతున్నాడు, దానికి కారణం ఏంటి అంటే నీ ఫ్యామిలీ అని చెప్పేసి ఎవరి ఫ్యామిలీ గురించి చెప్పాడంటే రాజు ఫ్యామిలీ గురించి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ కీడు రావడానికి, ఈ నష్టం రావడానికి, దేశమంతా కూడా ఈ భ్రష్టత్వంలో ఉండడానికి కారణం ఏంటి అంటే కేవలం నీ ఫ్యామిలీ. మీలో ఎవరిని చూసైనా నేను ఇదిగో నీ వల్లే సంఘం చెడిపోయింది అన్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? కొంచెం ఇక్కడ వెయిట్ చేస్తారు, బయటికి వెళ్ళిన తర్వాత ఒకసారి పక్కకి రండి, ఏమన్నారు అసలు, నేను ఏమన్నాను, నా కోసం అంటున్నారు ఏంటి అని చెప్పేసి సంథింగ్ ఏదోటి చేయడానికి మీరు చూస్తారు. మీరంటే మీరు కాదు, బయట వాళ్ళు, మీరు చాలా మంచి వాళ్ళు. లేదంటే ఏదో ఒక రీతిగా మనం ఎక్స్ప్రెస్ చేయడానికి చూస్తాం. ఈ ఏలియా కూడా అదే చేశాడు. ఎప్పుడైతే రాజుకు వార్నింగ్ ఇచ్చాడో రాజు భార్య కోపం వచ్చి ఏలియాని చంపించేయాలని చెప్పేసి ఏం చేస్తుందంటే అక్కడ సైన్యాన్ని పంపిస్తుంది. సైన్యాన్ని పంపించినప్పుడు యాజ్ ఏ హ్యూమన్గా ఏలియా కూడా ఏం చేస్తాడంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడుతుంటే అలసట వచ్చేస్తుంది, ఆయాసపడుతుంటే అప్పుడు దేవదూత వచ్చి బలపరిచి అడుగుతాడు అనమాట దేవుడు, ఏలియా ఏంటంటే నీకు కనబట్టలేదా, ఈ యొక్క యెజబెల్ అనమాట స్త్రీ ఇదిగో సేవకులందరూ కూడా చంపించేస్తుంది, నన్ను కూడా చంపేయడానికి సైనికులను పంపించింది, నేను నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నీ కొరకు రోషంగా నిలబడడానికి నేను పరిగెడుతున్నాను, నేను ఎంత రోషం గలవాడినో నీకు తెలియదా అంటాడు అనమాట ఏలియా. ఎవరితోటి? దేవునితోటి. దేవునికి ఇచ్చిన స్టేట్మెంట్, నేను ఎంత రోషం గలవాడినాయి, నీలో జీవిస్తున్నాను తెలీదా, అయినప్పటికీ నేను ప్రాణాన్ని కాపాడడానికి ఇలాగ నేను పరిగెట్టాల్సి వస్తుందంటే ఏలియా యొక్క ఉద్దేశం ఏంటంటే నీ కొరకింత రోషంగా జీవించే నన్ను కూడా నువ్వు కాపాడకపోతే ఇంకెవరిని కాపాడుతావు అని ఏలియా యొక్క ఉద్దేశం. అప్పుడు గాడ్ అంటాడు, ఏలియా నువ్వు ఎక్కువ పరిగెడుతున్నావు, ఆవేశపడకు, రిలాక్స్గా ఉండు, నువ్వు అనుకుంటున్నావు నేనే దేవుని కొరకు రోషం గలవాడిని అనుకుంటున్నావు, నీకు తెలియకుండా నీలాంటి వాళ్ళు నా దగ్గర ఎంతమంది ఉన్నారో తెలుసా? 7,000 మంది ఉన్నారు అన్నాడు. నీకు తెలియకుండా నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంతమంది అట?
7,000 మంది. నేను అందుకే యవనస్తులైన వారికి కానీ, పాటలు పాడేవారికి కానీ, వాకింగ్ చదివేవారికి కానీ ఇదే చెప్తాను. నేను పాడితేనే అన్నది గాడ్కి నచ్చదు అసలు. నీవు కాకపోతే నీలాంటి బాబుల్ని దేవుడు 100 మందిని తీసిరాగడ. నేను కాకపోతే నాలాంటి వాళ్ళని దేవుడు 100 మందిని తీసిరాగడ. గాడ్ ముందు మనం ఏమీ కూడా కాదు. ఇప్పుడు అంటే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు అందరూ కూడా ఏలే రోషం గెలవడని మనం అనుకోవచ్చు, కానీ గాడ్ అంటాడు నీలాంటి వారు నీకు తెలియకుండా నా దగ్గర చాలామంది ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకమునికి వచ్చి ఈ లోకంలో అద్భుతాలు చేసినప్పుడు, ఆశ్చర్యకారాలు చేసినప్పుడు చాలామంది ఆయన ద్వారా లబ్ధి పొందారు. చాలామంది ఆయన ద్వారా స్వస్థతలు పొందుకున్నారు, ఆయన ద్వారా అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు పొందుకున్నారు. అయితే చనిపోయేసరికి ఆయన ఎలా మిగిలిపోయాడంటే ఒక విగత జీవిగా మిగిలిపోయాడు అనమాట. ఒక సామాన్య వ్యక్తిగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఈ చివరి సమయంలో మనం చూస్తే, ఇందాక మనం చదివినటువంటి ఆ యొక్క స్క్రిప్చర్ మనం చూస్తే, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత సిలువ మీద ఆయన యొక్క దేహం ఉంది. ఆయన దేహం ఉన్నప్పుడు యాక్చువల్గా ఆ టైంలో యేసుక్రీస్తు వారు మావాడు అని చెప్పుకుంటే వాణ్ణి కూడా యూదుల సమాజము వెలివేసేది. నేను సిలువ గురించి చెప్పినప్పుడల్లా చెప్తుంటాను, యూదులు వేరు, యూదుల సభ వేరు, రోమన్స్ వేరు. యేసుక్రీస్తు వారికి మరణశిక్ష విధించింది ఎవరంటే, మరణశిక్ష విధించింది ఎవరు? రోమన్ గవర్నమెంట్. ఎవరు విధించేలా చేశారంటే, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చూపించారంటే యూదుల సమాజము చూపించింది. ఎందుకంటే ఆ యొక్క యూదుల సమాచార ప్రకారము, యూదుల చట్టం ప్రకారము వారు ఏం చేశారంటే యేసుక్రీస్తుని అన్యాయంగా సిలువకు అప్పగించినట్లుగా మనము చూడగలుగుతాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క డెడ్ బాడీ కొరకు కానీ, యేసుక్రీస్తు వారి గురించి దేని గురించి అయినా కానీ ఎవరు వెళ్ళినా కానీ, ఇప్పుడు యూదులు ఏమన్నారంటే వాళ్ళ కుటుంబాలని వెలివేసి యూదుల సమాజంలోంచి కొట్టేస్తూ ఉన్నారు. ఈ యొక్క సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ద జూడ్ నేను చెప్తుంటాను, సన్హెడ్రన్ సభ. ఈ సన్హెడ్రన్ సభకి సర్వాధికారాలు ఉంటాయి. ఒక వ్యక్తిని వెలివేయాలన్నా, ఒక వ్యక్తిని చంపేయాలన్నా, ఒక వ్యక్తికి మరణశిక్ష విధించాలన్నా ఈ సభకు సంపూర్ణాధికారాలు ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క బాడీ సిలువ మీద వేలాడుతుంది. సిలువ మీద వేలాడుతుంటే యేసుక్రీస్తు వారి యొక్క 11 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు వారి దగ్గర లేకుండా అందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది స్త్రీలు ఉన్నారు. కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే ఆయన కొరకు కనిపెట్టుకుని చూస్తున్నారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క దేహము సిలువ మీద వేలాడుతుంది. సిలువ మీద వేలాడుతున్నట్టు ఆ దేహం కొరకట ఒక వ్యక్తి వచ్చి పిలాతుని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనిషి బ్రతుకున్నప్పుడు చాలామంది లబ్ధి పొందారు, కానీ ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీని పట్టించుకోవడానికి కూడా ఎవరు కూడా లేరు. చాలాసార్లు మనిషి బ్రతుకున్నప్పుడు ఏమంటాడు, ఎన్నో మేలు చేశాడు అనుకోండి, ఏమంటారు, నీ అంత గొప్పోడు లేడంటారు. వాడికి ఏదైనా అయిన తర్వాత వెనకొచ్చి ఏదైనా చూస్తారంటే చాలామంది అటువంటి అనుభవాన్ని కలిగి ఉండరు. యేసుక్రీస్తు వరకు దేహం సిలువ మీద ఉంటే అందరూ కూడా మాకెందుకు వెళ్ళిపోతే అక్కడ ఒక వ్యక్తి అట వచ్చి అడుగుతున్నాడు. చూడండి, అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనలకును వారి చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండెను. ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? అరిమతయి యోసేపు. ఈ వ్యక్తి అట యేసుక్రీస్తు వారిని ఎలా వెంబడించాడంటే, యేసుక్రీస్తు వారిని ఒక రహస్య శిష్యుడిగా వెంబడించాడట. ఎలా వెంబడించాడు? రహస్య శిష్యుడిగా వెంబడించారు. ఈ యొక్క అరిమతయి యోసేపు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు అన్న సంగతి ఎవరికి తెలియదంటే, వారి కుటుంబస్తులకి తెలియదు, అక్కడున్న సమాజానికి తెలియదు, అక్కడున్న యూదుల సమాజ మందిరానికి కూడా తెలియదు. యేసుక్రీస్తు వారిని ఎలా వెంబడించాడంటే చాలా రహస్యంగా వెంబడించాడు. ఎంత రహస్యంగా వెంబడించాడంటే ఆయన దేహాన్ని ఎవరు కూడా పట్టించుకోకపోతే, ఆయన డెడ్ బాడీని ఎవరికి వాళ్ళు శిలువ మీద వదిలేసి మాకెందుకులే, ఆ డెడ్ బాడీ తీసుకుంటే మాకేం వస్తుంది అని అనుకుంటే, ఈయన మాత్రం ఏం చేశాడట, యేసుక్రీస్తు వారిని రహస్యంగా వెంబడించి ఆ డెడ్ బాడీ నాకు కావాలి అని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళాడు, అడిగాడట? పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగాడట. ఇక్కడ యోసేపుకు ఉన్నటువంటి క్యారెక్టర్స్ మనం చూస్తే, అతడు 51 వచనం, అతడు ఎవరట? సజ్జనుడు. సజ్జనుడు అంటే అర్థం ఏంటి? సజ్జనుడు అంటే అర్థం ఏంటి? జనులందరి చేత మంచివాడు అని అనిపించుకునేవాడు. సజ్జనుడు అంటే అక్కడ ఉన్న జనులందరూ కూడా యోసేపుని చూసి ఏమంటారట? యోసేపు చాలా మంచివాడు రా అంటారట. సజ్జనుడు, నీతిమంతుడట. యోసేపు ఎటువంటి వాడట?
సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు, అక్కడ యూదులందరూ కూడా దేవునికి విరోధముగా తిరుగుబాటు చేస్తుంటే ఇతడు చాలా ధనవంతుడు. ఇతడికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, ఇతనికి ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి ఇతడు ఈ యొక్క సన్హెడ్రెంట్ సభలో ఒక ముఖ్యుడైన సభ్యుడు అనమాట. ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని కలిగిన వాడు. ఆ సన్హెడ్రెంట్ సభలో ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని కలిగిన వాడు. ఈ ఉన్నతమైన ఉద్యోగం కలిగిన వాడైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని గురించట ఎవరు ఆలోచనకు సమ్మతింపలేదట. ఆ యూదుల యొక్క ఆలోచన అంతటి కూడా సమ్మతించలేదట. అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించడం రహస్యంగా అంగీకరించాడు. యేసుక్రీస్తు వారిని ఫాలో అవడం ఎలా ఫాలో అయ్యాడంటే చాలా సీక్రెట్గా ఫాలో అయ్యాడు. యేసుక్రీస్తు వారి గురించి చూస్తే ఆయన్ని సిలువ వేసేటప్పుడట వారి ఆలోచనకు మాత్రం ఆయన ఏం చేశాడట, అంగీకరించలేదట. ఆయన కొరకు ఎలా జీవించాడట, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగానే, అంటే ఆయన దేవుణ్ణిగానే ఏం చేశాడట, అక్కడున్న సమాజం అందరి ఎదుట కూడా అతడు హెచ్చిస్తూ ఆ యూదుల సమాజం అందరం యొక్క ఆ యొక్క పెద్దలతోటి అతడు ఏమాత్రం కూడా అంగీకరించకుండా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వాడిగా జీవించినట్లుగా మనము చూస్తున్నాం. చూడండి, అతడు చూస్తే అతడు పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహము తన కొమ్మను అడుక్కొని దాని క్రిందికి దించి సన్నపు నారతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచాను. అందులో ఎవడును అంతకు మునిపెన్నడును ఉంచబడలేదు. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు దేన్ని కోరుకుంటున్నాడు అని అడిగితే యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి ఏదన్నా అద్భుతం కోరుకుంటున్నాడా, ఆశ్చర్యమైన కార్యం కోరుకుంటున్నాడంటే ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? ఏం తీసుకుంటున్నాడు? డెడ్ బాడీ కావాలని అడుగుతున్నాడు. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీ నాకు ఇవ్వండి మీలో ఎవరైనా తీసుకుని జాగ్రత్త పెట్టుకుంటా నేను ఎవరైనా అంటారా? ఎవరు అనుకోరు అసలు. నిన్న మొన్న పేపర్లో రాశాడు, వాళ్ళ చిన్న కొడుకు ఏదో చిన్న ఆస్తి సరిగ్గా ఇవ్వలేదని అంటే వాళ్ళ డాడీ డెడ్ బాడీ అంటే 3 రోజులు ఉంచారట. ఎవరు చేసుకుంటారో చేసుకుని నేను రానన్నాడట. ఏమన్నాడు వాళ్ళ చిన్న కొడుకు? మీరు ఎవరు చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం రాను, ఎందుకంటే నాకు ఇవ్వాల్సింది సరిగ్గా నాకు ఇవ్వలేదు. ఇప్పుడు సొంత పిల్లలే సొంత తల్లిదండ్రుల యొక్క డెడ్ బాడీని అలాగా మాకెందుకులని అనుకుంటున్నప్పుడు రిస్కీ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి యేసుక్రీస్తు వరకు డెడ్ బాడీని ఒక ధనవంతుడైన వాడు రిస్క్ చేసి ఏమంటున్నాడు, ఆ డెడ్ బాడీ నాకు కావాలి. అది కూడా యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షంగా అంగీకరించిన వాడు, ప్రత్యక్షంగా వెంబడించిన వాడంటే ఈయన యేసుక్రీస్తు వారిని ఎలా వెంబడించాడట, రహస్యంగా వెంబడించాడట. అందుకే చాలాసార్లు మనం అనుకుంటాం అందరి ఎదుట కనబడేవారు అన్ని ఆశీర్వాదాలు పొందేసుకుంటారు, పరలోక రాజ్యం వెళ్ళిపోతారు అనుకుంటాం. చాలాసార్లు అందరి ఎదుట కనబడేవారు ఓళ్ళు అయిపోతారు, వెనకుండి జరిగిస్తారు. చూస్తారా, సీక్రెట్గా దేవుని కార్యాలు చేస్తారు. వాళ్ళు ఎలా ఉంటారంటే అనుకున్న రీతిగా దేవుని యొక్క నామంలో దేవుడు వారిని ఎంతగానో హెచ్చించడాన్ని మనము చూడగలుగుతాం. అరిమతయి యోసేపు యేసుక్రీస్తు వారిని సీక్రెట్గా వెంబడించాడు. ఆయన డెడ్ బాడీ శిలువ మీద ఉన్నప్పుడు అందరూ కూడా విడిచిపెట్టేస్తాడు అంటున్నాడు. ఈయన అంటున్నాడు వెళ్ళి ఆ డెడ్ బాడీ నాకు కావాలని చెప్పేసి యేసుక్రీస్తు వారి దేహాన్ని తీసుకొచ్చి అది కూడా ఎవరి సమాధిలో ఉంచుతున్నాడట, తన కోసం త్రవ్వించుకున్నటువంటి సమాధిలో ఒక కాస్ట్లీయెస్ట్ ప్లేస్లో ఏం చేస్తున్నాడు, ఆయన యేసు దేహాన్ని ఉంచడానికే ఇష్టపడ్డాడు. అక్కడ మనం చూస్తే యేసేపు సజ్జనుడు, అందరి చేత మంచి పేరు కలిగిన వాడు, అంతేకాకుండా నీతిమంతుడు, అనగా ఏ పాపము చేయనివాడు, నిందారహితుడిగా ఉన్నవాడు, ఏ పాపం చేయనివాడు, ప్రజలందరి చేత మంచివాడు అనబడేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క దేహాన్ని తీసుకుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ యూదుల సమాజ మందులో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన స్థానాన్ని అతడు కోల్పోతాడు, ఒక ఉన్నతమైన స్థితిని అతడు కోల్పోతాడు, ఉద్యోగంలో నుంచి తీసివేయబడతాడు, ఉన్నటువంటి ఆ యొక్క పేరులో నుంచి ఆ యొక్క పదవిలో నుంచి ఏం చేస్తాడంటే తీసివేయబడతాడు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి కోసం దాన్ని ఏమాత్రం శ్రేష్టమైన దానిగా అరిమతయి యోసేపు ఎంచుకోలేదు. చరిత్రకారులు చెప్తుంటారు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాతట ఆయన దేహాన్ని క్రిందకు దింపిన తర్వాత యేసుక్రీస్తు వారికి దేహం అంతా కూడా ఎలా అయిపోయిందంటే మాంసపు ముద్దలా అయిపోయింది. నేను సిలువ ధ్యాన కొడుకులో చెప్తుంటాను, అంటే ఏదో కరుణామేడ్ సినిమాలో చూపించినట్టు కాదు. ఆయన దేహం అంతా కూడా ఎక్కడ కూడా గాయం లేని ప్లేస్ ఏది కూడా లేదు. ఒళ్ళంతా కూడా గాయాలు, ఒళ్ళంతా కూడా ఊయబడినటువంటి ఉమ్ములు, ఒళ్ళంతా కూడా కొట్టబడినటువంటి దెబ్బలతో ఎక్కడ చూసినా రక్తస్రావము. ఇప్పుడు ఆ రక్తస్రావంతో కూడినటువంటి దేహాన్ని వీళ్ళ కిందకి దింపిన తర్వాత దాన్ని శుభ్రపరచడానికి చాలా టైం పడుతుంది, దాన్ని శుభ్రం చేయడానికి
చాలా టైం పడుతుంది. ఆ యేసుక్రీస్తు వరకు దేహాన్ని క్రిందకు దింపిన తర్వాత ఆ దించబడినటువంటి దేహానికి వారు ఆ సుగంధ ద్రవ్యాలు సిద్ధపరిచే ముందు ఏం చేస్తారంటే ఆ దేహాన్ని అంతా కూడా చాలా శుభ్రంగా తొడాలి. ఆ శుభ్రంగా తుడిచే క్రమంలోనట ఈ యొక్క యోసేపు, నికోడెం వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు వరకు దేహం విషయంలో, సమాధి కార్యక్రమం విషయంలో సహకరించిన వారు. సమాధి కార్యక్రమం చేసిన వారు ఎవరంటే నికోదేము, అరిమతయి, యోసేపు. వీళ్ళిద్దరూ సమాధి కార్యక్రమాన్ని కొనసాగింపజేశారు. ఇప్పుడు దింపబడినటువంటి ఆ యొక్క డెడ్ బాడీని వారు తొడాలంటే ఆ తుడుస్తున్నప్పుడు అట యేసుక్రీస్తు వరకు గాయాలన్నీ కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? యేసుక్రీస్తు వారి బాడీ మీద ఉన్న ప్రతి గాయాన్ని కూడా ఏం చేస్తున్నారు? గుడ్డతోటి తొడాలి. ఆ తుడిచినప్పుడట ఆయన రక్తము చేత తొడవబడినటువంటి ఆ యొక్క ఏం చేస్తారు? చూడండి, ఏదైనా తొడాలనుకోండి, లేడీస్ అనేవారు మీకు బాగా తెలుసు, కిచెన్ క్లీన్ చేయాలి, అక్కడ ఏదైనా మార్క పడిపోయింది, ఏం చేస్తారు? ఒక గుడ్డ తడుపుతారు. ఆ గుడ్డ తడి వాటర్తో ఇలాగా తుడిసిన తర్వాత మరలా అదే వాటర్ని తీసుకొచ్చి మోప పెడతారు కదా. మీరు మోప పెడతారు కదా. మోప ఏం చేస్తారు? ఒక బకెట్లో పెట్టి పిండి మరలా పామిన తర్వాత మరలా ఏం చేస్తారు? మరలా దాంతో పిండుతారు. సేమ్ యేసుక్రీస్తు వరకు దేహాన్ని ఇవాళ తుడుస్తున్న ప్రాసెస్ ఏంటంటే ఆయన దేహం మీద ఉన్న రక్తపు డాగులు, రక్తపు మడకలన్నీ కూడా తుడుస్తున్నారు. నేను చాలాసార్లు చెప్తాను, ఆయన దేహం ఎలా ఉందంటే దున్నబడిపోయింది. దున్నబడ్డం అంటే ఎక్కడ కూడా గ్యాపో లేదు. ప్రతి గ్యాప్లో కూడా ఇలా క్లాత్ పెడితే ఆ క్లాత్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే సందులోకి వెళ్ళిపోద్ది. చీల్చబడ్డాయి. ఆయన దేహం అంతా కూడా చీల్చబడ్డది. ఆయన దేహం అంతా కూడా ఎలా ఉందంటే కొరడా దెబ్బల చేత అంతా కూడా డిజార్డర్ అయిపోయింది. మాంసపు ముద్దలు వేలాడే పరిస్థితి. అటువంటి దేహాన్ని వారు తుడుస్తున్నప్పుడు ఆ దేహం మీద ఉన్న రక్తం అంతా కూడా తీసి ఒక తడి క్లాత్ తోటి తుడిసి అయినటువంటి రక్తం అంతా కూడా తీసుకొచ్చి మరలా ఎక్కడ పిండుతున్నారు? ఒక చిన్న గిన్నెలో పిండుతూ. ఈ చరిత్రలో అంటే నేను చాలా డేస్ క్రితం నేను స్టడీ చేస్తాను, ఇప్పుడు నేను దాన్ని మరలా చూడలేదు. కానీ ఈ యొక్క పిండబడినటువంటి ఆ యొక్క రక్తపు నీరు ఉంటుంది చూసారా, ఆ రక్తపు నీరు ఏ ప్రదేశంలో అయితే పెట్టారో ఆ ప్రదేశం యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోయేదట. ఎందుకంటే రక్తములంతా ప్రభావం ఉంది, ఆ రక్తములంతా ఉద్యమం ఉంది. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే నీవు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారిని స్వకీయ రక్షకునిగా అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు వారు నీకు ఏదో చేస్తారో అని నువ్వు యేసుక్రీస్తు వారిని అంగీకరించడం కాదు. యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించే అనుభవం కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారితో పాటు నువ్వు కొనసాగే అనుభవం కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు నాకు కావాలనుకున్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే నువ్వు ఉన్నవన్నీ కూడా కోల్పోతావు. అక్కడ చూడండి, అందరితో వ్యతిరేకిస్తానట, అతనున్న స్థానాన్ని అతడు కోల్పోయాడు. చరిత్రలో మనం చూస్తే అందుకే అతడు ఆ యొక్క యూదుల సమాజం అందులోంచి తీసివేయబడి తర్వాత వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయినట్టుగా బైబిల్ స్కాలర్స్ చెప్తుంటారు, చరిత్ర చెప్తుంటుంది. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించాలనుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారి యొక్క ఫాలోవర్గా నువ్వు ఉండాలనుకున్నప్పుడు నీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండవు, అన్నీ కూడా ప్రతికూలంగా మారుతాయి. చూడండి, అంతేకాకుండా యేసుక్రీస్తు వారి కొరకు నీవు జీవించాలనుకుంటే నాకు ఏదో కలిసి వస్తుంది, నాకు ఏదైనా ఆశీర్వాదం వస్తే, నాకు ఏదైనా దీవెన వస్తేనే నేను చేస్తాను అని అనుకునే లక్షణాన్ని మనం కలిగి ఉండడం కాదు. అరిమతయి యోసేపు ఎవరట? ధనవంతుడా పేదవాడని ఉందా? ఏమని రాయింది చూడండి. అతడు సజ్జనుడు నీతిమంతుడి నుండి. మార్కు సువార్తలకు వెళ్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము. ఈ మాట చెప్పినట్టు ముగిస్తాను. మార్కు సువార్త 15వ అధ్యాయము. అరిమతయి యోసేపు తగ్గించి పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు, ఎటువంటి వాడట? ఘనత వహించిన వాడు, ఒక ఉన్నతమైన స్థానాన్ని కలిగిన వాడు, అందరి చేత కూడా ఒక ఎత్తైన శాల్యూట్ చేయించుకున్న అనుభవాన్ని కలిగిన వాడు. ఇటువంటి అనుభవాన్ని కలిగిన వాడు యేసుక్రీస్తు కావాలనుకుంటే దేన్ని విడిచిపెట్టాడు తెలుసా? తన స్థానాన్ని విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు వారిని ఎలా అంగీకరించాడు? యేసుక్రీస్తు వారిని ఎలా ఫాలో అయ్యాడంటే ఒక రహస్య శిష్యుడిగా ఫాలో అయ్యాడు. ఒక రహస్య శిష్యుడిగా ఫాలో అయ్యాడు. కానీ యేసుక్రీస్తు వారి కొరకు ఏం చేశాడు తెలుసా? ఉన్నవన్నీ కూడా కోల్పోయాడు. యేసుక్రీస్తు వారిని అడ్డు పెట్టుకున్నాడు. యేసుక్రీస్తు వారిని అడ్డు పెట్టుకుని యేసుక్రీస్తు వారికి తెలియకుండానే యేసుక్రీస్తు వారిని నమ్మేశాడు. ఎవరో? ఇస్కరియోతు, యోధ. చాలామంది అందుకే
ఎవరైతే ముద్దులు ఎక్కువ పెట్టుకుంటారో వాళ్ళు నమ్మకండి అంటాను నేను. ఇస్కరియోతు ఏం చేశాడట? బోధకుడా నీకు శుభమని ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకుని ఏం చేశాడు? ఎంత ఘోరం అంటే యేసుక్రీస్తు వారికి తెలియకుండా యేసుక్రీస్తు వారితోటే ఉంటూ ఎవరు నమ్మేశాడు? యేసుక్రీస్తు వారు నమ్మేసి ఏం ఎరగినట్టు యేసుక్రీస్తు వారితో ఉన్నాడు. అదంతా కూడా ఆయనకి తెలియదు అనుకుంటున్నాడు. అదంతా ఆయనకు. చాలామంది ఎలా ఉంటారంటే మనతోటే ఉంటారు, పక్కన కూర్చొని నవ్వుతున్నట్టు ఉంటారు, కానీ నీకు నాకు తెలియకుండానే మన కొంపలు ముంచేస్తారు. యేసుక్రీస్తు వారు కొంప ముంచిన వాళ్ళు ఎవరు తెలుసా? బయట వాళ్ళు కాదు. నేను అందుకే చెప్తుంటాను, సంఘానికి ప్రాబ్లం ఎప్పుడు కూడా బయట ద్వారా రాదు. ఫ్యామిలీకి ఎప్పుడు కూడా ప్రాబ్లం బయట ద్వారా రాదు. బయట ద్వారా ఎప్పుడు ఏ ప్రాబ్లం అయినా సాఫ్ట్వేర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే చరిత్రలో చూసుకోండి, లేదంటే మీరు బ్యాక్ వెళ్ళి చూసుకోండి. బయట వాడి ద్వారా వచ్చిన ఏ ప్రాబ్లం అయినా సరే టెంపరీగా ఉంటుంది, పోతుంది. కానీ ఇంట్లో వాడి ద్వారా వస్తుంది చూసారా ప్రాబ్లం, అది చాలా భయంకరమైన సిచ్యువేషన్ మనల్ని తీసుకెళ్ళదు. మీరు బైబిల్ గ్రంథాన్ని మీరు స్టడీ చేసి చూడండి. ఆది అపోస్తలుల దగ్గర నుంచి సంఘానికి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే బయట వారి ద్వారా ప్రాబ్లం రాలేదు. సంఘానికి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? సంఘములో ఉన్నవారి ద్వారానే ప్రాబ్లం వచ్చింది. ఆత్మ సంబంధమైన విశ్వాసులకు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? బయట వారి ద్వారా రాలేదు, వారి తోటి వారి ద్వారానే వచ్చింది. యేసుక్రీస్తు వారికి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే బయట వారి ద్వారా రాలేదు. యేసుక్రీస్తు వారు ఉన్నాడని ఎవరికి తెలుసు? ఇస్కరియోతు యోధాకు బాగా తెలుసు. ఆయన ఎక్కడ ప్రార్థన చేసుకుంటాడు, ఏ టైంలో ఎక్కడ ఉంటాడు అన్నీ తెలుసు. అందుకే ఆయన ఏం చేశాడంటే డీల్ కుదుర్చుకుని అన్నాడు, ఆయన ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి నేను మీకు అప్పగిస్తాను. యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నట్టు ఉన్నాడు. అందుకే ఎప్పుడు కూడా ఏం పెట్టుకున్నాడు? కూడన డబ్బు సంచి కానుకలు ఎవరు వేసినా మాత్రం ఎవరి దగ్గర పెట్టుకున్నాడట? ఇస్కరియోతు యోధా దగ్గర పెట్టుకునేవాడట. యేసుక్రీస్తు వారిని అందరి ఎదుట అంగీకరించిన వాడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారిని ఫాలో అయ్యేవాడు ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారి కంటే ముందుగా ఊరి పెట్టుకుని చచ్చిపోయిన అనుభవాన్ని ఇస్కరియోతు యోధా కలిగి ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు అనుసరించే వారిలో అరిమతయి యోసేపు అనే సంగతి అక్కడ యూదుల సమాజానికి తెలియదు, యేసుక్రీస్తు యొక్క శిష్య బృందానికి తెలియదు, అక్కడ ఉన్న సమాజానికి కూడా తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారికి సమాధి కార్యక్రమం నిర్ణయించడానికి మాత్రం తనకు ఉన్నదంతా కూడా పోగొట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు అరిమతయి యోసేపు. అందుకే సజ్జనుడు, ఘనత వహించిన వాడు. చూడండి 53వ కీర్తనలో అదే ఉంటుంది. 53 యెషయా గ్రంథము 53వ అధ్యాయము 53వ యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో తనకు సమాధి నియమించబడును, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిన. ఎవరి యొద్ద ఉంచబడినాడట? ధనవంతుని యొద్ద ఉంచబడ్డాడు. అరిమతయి యోసేపు ఎవరట? ధనవంతుడు. యేసుక్రీస్తు వారి కొరకు ధనం పోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడినవాడు, ఉద్యోగం పోతున్నా భయపడినవాడు, సమాజంలో సజ్జనుడు అని పిలవబడిన ఆధిక్యత కలిగి ఉన్న ఆధిక్యతను ఏమాత్రం కూడా పోవడానికి ఏమాత్రం కూడా లెక్క చేయనివాడు అరిమతయి యోసేపు. ఎందుకు అరిమతయి యోసేపు నీకు ఏమొచ్చిందని అడిగితే అరిమతయి యోసేపుకి ఏమొచ్చింది? దేనికోసం ప్రయాసపడ్డాడు చెప్పండి? యేసు దేహం కోసం, చచ్చిపోయిన డెడ్ బాడీ కోసం ప్రయాసపడ్డాడు. బ్రతికొండగా ఆశీర్వాదాల కోసం ప్రయాసపడలేదు. అంటే దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారంటే దేవుని చచ్చేంతగా ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతికున్నప్పుడు ప్రేమించడం కాదు, బ్రతికున్నప్పుడు నువ్వు ఎలా ప్రేమిస్తావో ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొరకు నువ్వు ఆయన వల్లే జీవించడం కూడా అంతే గొప్ప భాగ్యం. అరిమతయి యోసేపు యేసుక్రీస్తు వారిని దూరంగా చూశాడు, దూరంగా ఇష్టపడ్డాడు. కానీ యేసుక్రీస్తు వారిని ఎంతగా ప్రేమించాడంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన ఆ డెడ్ బాడీ నాకు కావాలి అన్నంతగా అరిమతయి యోసేపు ప్రేమించి యేసుక్రీస్తు వారికి దేహాన్ని తనకమ్మని కోరుకున్నాడు. చాలాసార్లు మనం నేనే ఏదో చేస్తున్నాను, నేను ఎంత భక్తి చేస్తున్నాను అంత భక్తి చేస్తున్నాను నువ్వు అనుకోవచ్చు. కానీ అరిమతయి యోసేపు జీవితంతో మనం పోల్చుకుంటే అరిమతయి యోసేపుని ఇక్కడ నించోబెట్టి అడిగితే అరిమతయి యోసేపు నువ్వు యేసుక్రీస్తు దగ్గర నుంచి నువ్వు ఏ మేలు పొందుకున్నావు, ఏ అద్భుతాలు పొందుకున్నావు, ఏ ఆశ్చర్యకార్యాలు పొందుకున్నావు, ఏ ఘనమైన కార్యాలు పొందుకున్నావు అని అడిగితే అరిమతయి యోసేపు ఏం చెప్తాడు చెప్పండి? నేనే ధనవంతుణ్ణి, నేనే విద్యావంతుణ్ణి, నేనే పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడిని, ఆయన దగ్గర నుంచి ఏమీ కూడా పొందుకోలేదు. నీకు ఏమొచ్చింది డెడ్ బాడీని తీసుకుంటే అని అంటే తన ఉద్యోగం కోల్పోయాడు, తన స్థానాన్ని కోల్పోయాడు, తన స్థితిని కోల్పోయాడు. అయినప్పుడు కూడా దేన్ని గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని గొప్ప భాగ్యంగా
ఎంచుకున్నాడు. ఎందుకు తెలుసు? ఆయనకు తెలుసు ఈయన నిజమైన దేవుని కుమారుడు, అందరి కొరకు వచ్చి ప్రాణము అర్పించినవాడు. ఈయన కొరకు నాది ఏం పోగొట్టుకున్నా తప్పులేదు. ఎందుకంటే నిత్యరాజ్యంలో నేను ప్రవేశించాలంటే, ఆయనతో పాటు నేను జీవించాలంటే, నాకున్నది ఏదైనా కూడా ఆయన రాజ్యం ముందు ఏది కూడా కానే కాదు అని అనుకుని ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారి కొరకు వెనకాడినటువంటి అపరిమితమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అరిమతయి యోసేపు. ఈ రాత్రికాల సమయంలో, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను దేవుని కొరకు ఎటువంటి కమిట్మెంట్తో జీవిస్తున్నావు? దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తానని, దేవుడు నాకు అది చేశాడు ఇది చేశాడనే చెప్పే విశ్వాసాలుగా మనం ఉంటాం. కానీ అరిమతయి యోసేపు ఏం చేశాడో తెలుసా? దేవుని కొరకు తనకున్న ఉద్యోగం, తనకున్న స్థానము, తనకున్న స్థితి అన్నీ కూడా విడిచిపెట్టాల్సి వచ్చినా కూడా ఏ మాత్రం కూడా వెనకాడకుండా దేవుని కొరకు ఒక శ్రేష్టమైన జీవితం జీవించాడు. ఆయన శిలువ మరణంలో పాలు పంచుకున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను ఆయన కొరకు అటు రీతిగా జీవితం అందరూ కూడా లేచి నిలబడి, నీ కొరకు నా కొరకు ఆయన కార్చినటువంటి రక్తాన్ని, ఆయన కార్చినటువంటి ఆ యొక్క రుధిరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి వారు కూడా హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించి